ప్రియాత్మ బంధువులారా, ఈరోజు స్వామి దుర్గానంద యొక్క ప్రవచనంలో నీతి సూక్తులు, సుభాషితాలు అట్లాంటివి ఏం కాకుండా వర్తమాన భారతదేశంలో ఇప్పుడు హిందువు యొక్క పరిచయం ఏమిటి, ప్రస్తుతం మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన కర్తవ్యం ఏంటి, సనాతన ధర్మము బ్రతికి బట్టగట్టడం ఎట్లా, ఈ యొక్క విషయంపైనే మన పరిస్థితి ఎట్లున్నది, మన ఆలోచన విధానం ఎట్లున్నది, మన కర్తవ్యం ఏమిటి చెప్పడానికి నేను ఇక్కడ వచ్చినాను. రామాయణం నుండి మనం ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. దశరథ మహారాజ్ అంటారు, శ్రీరామ రండి ఒకసారి మీతో మాట్లాడేది ఉన్నది అని. రాముల వారు వస్తారు, తండ్రి చెప్పండి ఏంటి విషయం అని. కైకేయి మాత ఆజ్ఞ ఇట్లా ఉన్నది, మీరు 14 సంవత్సరాల వనవాసం వెళ్ళాలి. మంచిది తండ్రి గారు, నేను వెళ్తాను అని మరుక్షణం బయలుదేరడానికి సిద్ధమవుతాడు వారు. లక్ష్మణ సమేతుడై సీతా సమేతుడై బయలుదేరుతాడు. పట్టు పీతాంబరాలు, నగలు సమస్తము త్యజించి వెళ్తాడు. ఒక్కటి త్యజించలేడు, ఒక్కటి ధనుర్బాణాలను త్యజించలేడు ఆయన. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ధనుర్బాణాలను వారు వదిలివేయలేదు. సర్వసంగ పరిత్యాగి అయిన శివుడు శ్మశానవాసి అయినా కూడా సర్వసంగ పరిత్యాగి అయి శరీరం మొత్తము బూడిది పూసుకున్నాడు. అయినా కూడా త్రిశూలాన్ని వదలలేదు. దుర్గా కాళీ ఆయుధాలు ఉంటాయి, త్రిశూలము, ఖడ్గము. గణపతి చేతిలో పాశం, అంకుశం. హనుమంతుని చేతిలో గద. మన దైవం యొక్క ఎదుట మనకు ప్రదర్శిస్తున్నారు. శక్తి ప్రదర్శన చేయండి, శక్తి ప్రదర్శన. మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి వదిలేసినాం. మనం పలుగు, పార, రోకలి బండ, కత్తి ఏమి లేవు మనకిప్పుడు. అర్ధరాత్రి ఇంట్లో దొంగ పడితే ప్రతిఘటించడానికి ఏం లేదు, ఎవ్వరు రారు. కాబట్టి శస్త్రము హిందువులు మాత్రమే వదిలేసేది, ఇంకా వేరే వాళ్ళు వదలలేరు. రాముని గురించి ఇంకొక విషయం, రాముడు ఎంత శక్తివంతుడో రావణాసుడు కూడా అంతే శక్తివంతుడు. రావణునికి ఎన్ని విద్యలు వస్తాయో అన్ని విద్యలు రావణాసునికి వచ్చుతాయి. ప్రతి ఒక్క విషయంలో పాండిత్యంలో వేదాంగాలు అధ్యయనం చేసిన సమస్తము రాముడికి ఏమాత్రం తగ్గకుండా రావణాసురుడు ఉన్నాడు. రామునికి రావణాసునికి భిన్నంగా ఈయనను దేవతను చేసిరా, నన్ను రాక్షసుని చేశారు. ఎందుకు? ఒకటే కారణం, రామో విగ్రహాన్ ధర్మాన్ని అంటే పెట్టుకున్నాడు కాబట్టి ఆయన దేవుడయ్యిండు. సత్యయుగం నుండి నేటి వరకు కూడా హిందువులు వదలకూడని ఒక ధర్మం ఏమైందో ఉందా అంటే అది ధర్మము. మనం దాన్ని వదిలేసినాం. నువ్వు ధర్మాత్ముడివా అంటే నేను కోటీశ్వరుణ్ణి, నేను లక్షాధికారిని, నేను మిలియనీర్ని. అది అడుగుతా, నువ్వు ధర్మాత్మునివా? కాదు. నీ పరిచయం, హిందూ యొక్క పరిచయము మనం వదిలేసినాం. చాలా సంవత్సరాల కిందనే వదిలేసినాం. హిందువుల యొక్క మానసిక స్థితిని ఒక సన్యాసి చెప్పకపోతే మనకు ఎవరు బోధిస్తారు? మనకు బోధించే వాళ్ళు ఎవరు? కాబట్టి హిందువులు ఈ విధంగా తయారయ్యారు. 1000 సంవత్సరాల చరిత్ర గురించి మీకు తెలుసా అని అడిగినారు. తెలిసినా అన్నారు. 1000 సంవత్సరాల నుంచి మనము మన పరభవ జీవితం చెప్తాను నేను. ఈ దేశంలో మొఘలులు, బహుమనీ సుల్తానులు, మ్లెచ్చులు, నిజాంలు, ప్రతి ఒక్కడు దాడి చేయగలగాలనుకున్న ప్రతి ఒక్కడు ఇక్కడ దాడి చేయగలిగినాడు. ప్రతి ఒక్కడు గడిచిన 1000 సంవత్సరాలలో పోర్చుగీసు వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, ప్రతి ఒక్కరు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, వారి ధ్వంసం చేయని దేవాలయం లేదు. మనము బియ్యంలో రాళ్ళు వెతుకుతాం కదా, అట్లా మహమ్మదీయ చక్రవర్తులు ఈ ఆర్యావర్తనంలో ఏ దేవాలయం పైన దాడి చేయలేదంటే ఒకటో రెండో ఉంటే ఓ తిరుమల అట్లాంటిది తప్ప. మరి హిందూ యొక్క పౌరుషం ఏమైంది?
మనము రామాయణం నుండి ఏమి నేర్చాలో అది నేర్చుకోలేదు, భగవద్గీత నుంచి ఏమి స్వీకరించాలో అది మనము స్వీకరించలేదు. ఎందుకంటే రంగురాళ్ళను పట్టుకొని మనం తిరుగుతున్నాం, రత్నాలను వదిలేసినాము, వజ్రాలను వదిలేసినాము, రంగురాళ్ళను పట్టుకొని తిరుగుతున్నాం. ఎట్లాంటి జీవితం గడుపుతుండే హిందూ? ప్రస్తుత కాలంలో హిందూ యొక్క పరిచయం ఏంది చెప్పినాను కదా ఇప్పటిదాకా. దారిన పోయే దానయ్య కూడా హిందువుల పైన ఒక రాయేయడానికి సిద్ధంగా ఉంటాడనమాట. ఇది ఎట్లా సాధ్యపడింది మీకు ఉదాహరణతో సహా చెప్తా. ఛత్రపతి శివాజీ మహారాజు సైన్యానికి ఎదురొచ్చి నిలబడ్డేవాళ్ళు మన హిందూ సైనికులే. బాబర్ సైన్యంలో, అక్బర్ సైన్యంలో, హుమాయూన్ సైన్యంలో, ప్రతి ఒక్కరి సైన్యంలో హిందూ యొక్క పరిచయం ఎట్లుందంటే కొద్దిపాటి ధనం గురించి సాటి హిందువుల యొక్క కుత్తుకలు కోసేవాడు ఈ భారతదేశంలోనే, ఈ సనాతన ధర్మంలోనే, హిందూ ధర్మంలోనే దొరుకుతారు. భూతద్దం పెట్టి ఈ విశ్వం అంతా కూడా మనము వెతికి చూసినా మనలో ఉన్న నయవంచకులు ఎక్కడ ఉండడు. ఏ దేశంలో కూడా ఏ మతస్థుడు కూడా కొద్దిపాటి ధనం గురించి సాటి మతస్థుని చంపేవాడు ఎక్కడ లేడు. మన దేశంలో చెల్లింది. ఈ రోజైనా మనం ఏమన్నా మారినామా? ఈ 1000 సంవత్సరాల అనంతరం ఈ రోజైనా మారినామా? అదే బానిసమైన ఆలోచన. నేను తినాలా, నేను తాగాల, నేను కంఫర్ట్ జోన్లో ఉండాలా, నేను సంతోషంగా ఉండాలా, నేను 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 బోడుపల్ల చూడండి, బోడుపల్ల 350 ఎకరాలలో అన్యమతస్తులు వచ్చి జెండా పార్టింది, పచ్చ జెండా. అయ్యా ఈ ఆస్తి మాదండి, మా తాతలు తండ్రులు మేము కష్టపడి సంపాదించుకున్నది. కాదు ఇది వక్ఫ్ ఆస్తి, ఈ రోజు నుంచి ఇది వక్ఫ్ ఆస్తి. వక్ఫ్ ఆస్తి అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒకసారి బోర్డు పెట్టిండ్రంటే హైకోర్టు సిటీ సివిల్ కోర్టు లాగా ఉండదు. అది వక్ఫ్ కోర్టు వేరే, దాని జడ్జిలు వేరే, ముస్లిమ్సే ఉంటారు, అడ్వకేట్లు ముస్లిమ్సే, చపరాసీలు, సెక్షన్ క్లర్కులు అందరూ కూడా వాళ్ళే ఉంటారు. మీకు న్యాయం జరగదు. మీరేం చేస్తున్నారు హిందువులు? మీరు అంటే ఇక్కడ కూర్చున్న కాదు, మన హిందూ సమాజంని అడుగుతున్నాం మనం. సాటి హిందువుని కడప కొట్టి నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, సాటి హిందువుని అన్యాయం చేసి డబ్బు సంపాదిస్తున్నావు, కోట్లాది రూపాయల డబ్బు సంపాదించి వెంచర్లు చేస్తున్నావు, వేలాది ఎకరాలలో డబ్బు సంపాదిస్తున్నావు. ఎన్నేళ్ళు రాను బతికేది? నీ ఆయుష్ ఎన్నేళ్ళు? 20 తరాలకు 30 తరాలకు సంపాదిస్తున్నావు. నీ తదనంతరం నీ మనుమడి పేసులు వచ్చేటప్పటికి నీ ఫోటో కూడా ఉంటలేదు నీ ఇంట్లో. భాగవతం మనము అర్థం చేసుకోలేదు, భగవద్గీత అర్థం చేసుకోలేదు, రామాయణం అర్థం చేసుకోలేదు. మనకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే చెప్తా. భగవద్గీత బోధించబడింది కురుక్షేత్ర మహాసంగ్రామంలో. రణధన ధ్వనిలు, బాకాలు ఊదుతున్నారు, డమరుకాలు మోగిస్తున్నారు, శంఖనాదాలు అవుతున్నది, భయానకమైన పరిస్థితి, రక్తపు టేర్లు పారుతున్నాయి. మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరొక మహావీరుడైన అర్జునునికి బోధించిన వీరరసం, అది వీరరసం. పిరికి పందలు, చేవజచ్చిన వాళ్ళు, కాటికి కాలు జాపిన వాళ్ళు, బలహీనులకు అది అర్థం కాలేదు. కాబట్టి మనకు అర్థం కాలేదు. ఎట్లాంటి వాళ్ళకు అర్థమవుతుంది అది భగవద్గీత? వివేకానందుల వారు ఒక మాట చెప్తారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఎవరున్నారో వాళ్ళంతా గుడిలో తక్కువ కనిపించాలా, జిమ్లలో, వ్యాయామశాలలో ఎక్కువ కనిపించాలా. ఎప్పుడైతే నేను బలవంతుని, శక్తివంతుని, నా కాళ్ళపైన దృఢంగా నిలిపోగలుగుతున్నాను, నేను దృఢంగా నిలవగలుగుతున్నాను అన్నప్పుడు అప్పుడు నువ్వు భగవద్గీతను అధ్యయనం చేయడానికి నీకు అర్హత వస్తుంది. ఇప్పుడు జిఆర్ఏ, టోఫీలు, ఎంసెట్ రాయడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. భగవద్గీత చదవడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. మొట్టమొదట నువ్వు పౌరుషవంతునివై ఉండాలా, వీర్యవంతునివై ఉండాలా, శక్తివంతునివై ఉండాలా. అట్లా కాకుండా నేను 70 ఏళ్ళ వయసులో నేను భగవద్గీత చదువుతానంట, చదువుతావు, దాన్ని అర్థం చేసుకొని ఆచరించడానికి నీకు శక్తువలేవి. అది చదవాల్సిన వయసు 10, ఆచరించాల్సిన వయసు 20. రిటైర్మెంట్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చేది కాదు, చనిపోయినప్పుడు పెట్టే ఆడియో కాదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వ్యాయామశాలకు వెళ్ళి నువ్వు బలవర్ధకమైన ఆహారం తిని కండలు భుజబలం సంపాదిస్తావో
అప్పుడు నీకు భగవద్గీత అర్థమవుతుంది. భగవద్గీత అర్థమైనప్పుడు నీ పరిచయం ఎట్లుంటుంది? కళ్ళల్లో ఒక కళ, ముఖంలో ఒక కళ, ఒక తేజస్సు, ఒక శక్తి, ఒక బలం. అప్పుడు అంటాడు వాడు, ఖండబలం, గుండె బలం, భుజబల సంపన్నుడై భగవద్గీతను అర్థం చేసుకున్నప్పుడు ఒక హిందూ యొక్క పరిచయం ఎట్లుంటుందో చెప్తా మీకు. ఒక హిందూ దుకాణం పైన దాడి జరిగింది, ఒక హిందూ ఇంటి పైన దాడి జరిగింది, ఒక హిందూ దేవాలయం పైన దాడి జరిగింది, ఒక హిందూ గుడిలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినారు. అప్రయత్నంగానే వీని కళ్ళు ఎర్రబడతాయి, గుండె మండుతుంది, అప్రయత్నంగానే చెయ్యి దాడి చేయడానికి వెళ్తుంది. అప్పుడు నువ్వు హిందూ అవుతావు, అప్పుడు మాత్రమే హిందూ అవుతావు. అంతవరకు చేవజచ్చిన వాణిలాగా పడి ఉంటావు. వివేకానందులు అంటారు, ఏదైతే ఈ ఆర్యావర్తనంలో 1000 సంవత్సరంలో మనకు బోధించినారు, యుగ ప్రవక్తలు లేని కాలం ఎక్కడున్నది భారతదేశంలో? రమణులు నడయాడిన నేల, రమణుల వైభవం ఎట్లాంటిది? మొన్నటి స్వాతంత్రం తర్వాత కూడా లక్షలాది మంది తిరువన్నామల వెళ్తున్నారు. రామానుజుడు నడయాడిన నేల, ఆది శంకరాచార్యుడు నడయాడిన నేల, రామకృష్ణ, వివేకానంద, అరవింద, దయానంద. ఎక్కడ 1000 సంవత్సరాల నుండి ఈనాడు వరకు కూడా ఈ భారతదేశంలో సర్వసంగ పరిత్యాగులు, జగద్గురువు లేని కాలమే లేదు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆదర్శం బోధించబడిన ఈ భూమిలో ఈ పరాభవమైన జీవితం హిందువులు ఎందుకు గడుపుతున్నారు? ఎక్కడ పోయింది ఈ శౌర్యం, ఈ ప్రతాపం, ఈ వీరత్వం? దానికి ఒకటే కారణం, భగవద్గీతను మనం పూజిస్తున్నాం, దేవాలయంలో పెడుతున్నాం, పూజా గదిలో పెడుతున్నాం, చూపించుకోవడానికి, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, నా 1000 పుస్తకాలలో భగవద్గీత కూడా ఉంది అని ప్రదర్శించడానికి. భగవద్గీతను అధ్యయనం చేస్తే నీకు బలం వస్తుంది తప్ప ఇంట్లో పెట్టుకుంటే కాదు. పాలను తాగితే నీకు బలం వస్తుంది, పాలను పూజిస్తే కాదు. అది మనం అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ భారతదేశంలో కాశ్మీర్లో పండితులందరినీ కూడా వెళ్ళగొడితే అక్కడ నుంచి పారిపోయి వచ్చినాం హిందువులం. బెంగాల్ నుంచి వెళ్ళగొడితే పారిపోయి వచ్చినాం. కేరళలో వెళ్ళగొడితే అక్కడ నుంచి పారిపోయి వస్తున్నాం. అంతెందుకండి, వేరే రాష్ట్రాలు పాత బస్తీల నుంచి వెళ్ళగొడితే, ఒకప్పుడు పాత బస్తీ జనాభా 80% హిందువులు నిజాం టైంలో, 20% ముసల్మాన్లు. ఈరోజు అక్కడి నుంచి అందరూ వాళ్ళు 80% అయినారు, మనం 20% అయినాం. మనము గర్వంగా చెప్తున్నాం, మనం ఏమని, నా కొడుకు ఇంజనీర్ అండి, డాక్టర్ అండి, సైంటిస్ట్ అండి, వాడు బెల్జియంలో ఉన్నాడు, వాడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు, వాడు జపాన్లో ఉన్నాడు, వాడు జర్మనీలో ఉన్నాడు, వాడు యూకేలో ఉన్నాడు. దేనికి? ఏం చేస్తాడు? నీ కొరివి పెట్టడానికి కూడా వస్తలేడు వాడు, నీ కొరివి పెట్టడానికి కూడా వస్తలేడు. స్వామీజీ ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు మీరు. నా కొడుకు డాక్టర్ ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, ఇంజనీర్ అయినాడు, చక్కగా ఉన్నాడు, డాలర్లు పంపిస్తున్నాం, మేము మంచిగా తింటున్నాం, మంచిగా పంటున్నాం, మేము ఇట్లనే బాగుండాలని ఆశీర్వదించండి. చేప కింద నీరులాగా మొత్తము మేకల మందను మొత్తం రౌండప్ చేసినట్టు ముస్లింలు రౌండప్ చేశారు. మీ పిల్లలను చదివిస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు, హార్డ్వేర్ ఇంజనీర్లు అవుతారు. టీసీఎస్లో ఏం జరిగింది? టీసీఎస్లో ఏం జరిగింది? టెక్ మహేంద్రాలో ఏం జరుగుతున్నది? పరమతస్తులకు చెందిన ఇన్ఫోసిస్లో ఏం జరుగుతుంది మీకు తెలుసా అసలు మీకు? గడిచిన 4 సంవత్సరాల నుంచి వేలాది మంది హిందూ అమ్మాయిలు ఎంతో కష్టపడి, ఒక్కొక్క అమ్మాయి యొక్క జీతం 2 లక్షలు, వాళ్ళ యొక్క టీం లీడర్లు ముసల్మాన్లు, గడిచిన 4 సంవత్సరాలుగా లైంగిక దోపిడీకి గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఉద్యోగం వదలలేక ఇంట్లో బాధ్యతలను తల ఒగ్గి నరకప్రాయమైన జీవితం గడుపుతున్నారు. పని ప్రదేశంలో హిందూ ఆడబిడ్డకు రక్షణ లేదు, చదువుకునే కాలేజీ రక్షణ లేదు, వెళ్ళే బస్సుల రక్షణ లేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రస్తుత కాలం గంభీరం, వర్తమాన భారతదేశం భయానకం. మన ఆలోచన విధానం ఎట్లా ఉంది? రామాయణాన్ని పట్టుకోలేదు, భాగవతాన్ని పట్టుకోలేదు, భగవద్గీతని ఏం పట్టుకున్నావు రా? మరి నువ్వు ఐపీఎల్ని పట్టుకున్నా,
ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నా, ఫేస్బుక్ పట్టుకున్నా, యూట్యూబ్ని పట్టుకున్నా. ఎట్లా ఉన్నది హిందూ యువకుడు? హిందూ యువకుని యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది? తల్లిదండ్రులు అతి కష్టం మీద 20 రోజులు ఆ కుటుంబాన్ని గుంజుకొని వస్తారు. ఇంకా 10 రోజులు ఎట్లా గడపాలి ఈ కుటుంబం? మధ్యతరగతి ఆ 10 రోజులు వాడిని అడగాల, వీడిని అడగాల, అక్కడ అప్పు చేయాలా. ఎదిగిన ఆడపిల్లలు, పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు, వీనికి ఏది పట్టదు. ఆ అమ్మాయిని ఏ విధంగా ఆకర్షించాలి, ఆమె చూపు నా పైన పడితే నా జీవితం ధన్యమైపోతుంది. ఈ విధమైన హిందూ యువకుల ఆలోచన విధానంతో ఈ సనాతన ధర్మం ఎట్లా బ్రతికి బట్టగడుతుంది? ఒక 5 ఏళ్ళ అమ్మాయికి 4 ఏళ్ళ అబ్బాయికి పరమతస్తులు బోధిస్తున్నారు. హిజబ్ ఎట్లా ధరించాలా, 5 సార్లు ప్రార్థన ఎట్లా చేయాలా. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, సండే తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళ పవిత్ర గ్రంథాలు పట్టుకొని వెళ్తారు. మనం ఎప్పుడైనా మన పిల్లలకు నేర్పించినామా? ఎట్లా ఉన్నది హిందూ యొక్క 15వ ఏట బ్రహ్మచారినైనా, 20 ఏళ్ళ క్రితము మంత్రదీక్ష తీసుకున్నా, 15 ఏళ్ళు బ్రహ్మచారిగా, 5 ఏళ్ళు సన్యాసిగా బ్యాటిల్ ఫీల్డ్లో పనిచేస్తా. గడిచిన 20 సంవత్సరాలు రణక్షేత్రంలో వందలాది మంది అనాథ రోగుల సేవల నా జీవితాన్ని అంగుళంగా అర్పించుకుంటా వెళ్తున్నా. ఈ భాగ్యనగర తెలంగాణ ప్రాంతంలో ఎక్కడన్నా పక్షవాతం వచ్చిన ఒక అనాథ రోగి, వృద్ధుడు, వికలాంగుడు, కుంటివాడు, గుడ్డివాడు, రేపే చేస్తాడు వాడు. అట్లాంటి వాళ్ళు మీరు వచ్చి ఒక మేడిపల్లి ఆశ్రమం చూడండి, వందలాది మందికి స్వయంగా టాయిలెట్స్ కడతా, మలమూత్రాలు శుభ్రం చేస్తా, స్నానం చేస్తా, భోజనం చేస్తా. ఎప్పుడు కూడా ఎక్కడ హిందూ కుటుంబం పైన దాడి జరిగినా, బైన్సా అనే ఒక పట్టణం ఉన్నది, బైన్సా 80% హిందువులు, 20% ముసల్మాన్లు ఉండే. ఈరోజు అక్కడ కూడా 80% ముసల్మాన్లు. ఇప్పుడు మనం హిందూ అయినాం. మొన్నటి సంక్రాంతికి పంటలు చేతికి వచ్చి వాళ్ళు ఉత్సవం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేసినారు? తబ్లీగే జమాత్ అని అక్కడ మీటింగ్ పెట్టి రాత్రి వేలాది మంది, వందల హిందూ కుటుంబాలపైన ఏకకాలంలో 100 హిందువుల కుటుంబాలపైన దాడి చేసి వాళ్ళ ధాన్యాన్ని కాలబెట్టడం, వాళ్ళ ఇంటిలో ధ్వంసం చేయడం, వాళ్ళ వాహనాలు, సామాగ్రి సమస్తం. అట్లా 3-4 సార్లు జరిగితే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకు వెళ్ళిన నేను ఒక సన్యాసిని అయి ఉండి, వర్తమాన కాలంలో హిందూ యొక్క పరిచయం ఎట్లా ఉన్నది? సాటి హిందువు పైన దాడి జరిగితే ఒక్క హిందూ స్పందిస్తలేడు. అదే ఒక ముసల్మాన్ పైన, ఒక క్రిస్టియన్ పైన స్పందిస్తే నిమిషాల పైన 1000 మంది అక్కడ వచ్చి నిలబడతాడు. ఈరోజు గణపతి నవరాత్రులు అవుతున్నాయి, దేవి నవరాత్రులు అవుతున్నాయి. 9:30కు ఒకడు వస్తాడు పోలీస్ కానిస్టేబుల్, మీ గణపతి నవరాత్రులు బంద్ చేయండి, సౌండ్ బాక్స్ కట్టేయండి, కర్టెన్ వేసేయండి, వెళ్ళిపోండి. దేవి నవరాత్రులు అప్పుడే వస్తాడు, కర్టెన్ వేసేయండి, సౌండ్ బాక్స్. ఎట్లా వచ్చిందిరా మీకు ధైర్యం? ఎట్లా వచ్చింది కలేజా మీకు? అయ్యప్ప స్వామి పూజ అవుతున్నది జమిస్తాన్పూర్లో, రామ్నగర్లో. అన్యమతస్థుడు కంప్లైంట్ ఇస్తాడు, డే టైంలో అయ్యప్ప స్వామి పూజ బంద్ చేయండి. ఎట్లా ఉంది హిందువుల యొక్క పరిచయం? ఈ దేశాన్ని పూలలో పెట్టి వాళ్ళకి అప్పగిచ్చేద్దామా? నిర్లిప్తులమై చేత కాకుండా ఈ పరాభవ జీవితం ఇట్లనే గడుపుదామా? ఒక సన్యాసిగా, ఒక సర్వసంగ పరిత్యాగన గుండె ఆవేదన చేస్తుంది, రక్త కన్నీరు గారుస్తుంది. ఇంతమంది ఆదర్శమూర్తులు, ఇంతమంది వీరాది వీరులు, భాగవత యోధులు పుట్టిన నా ప్రపంచంలో, నా భారతదేశంలో, నా వర్తమాన హిందువుల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రతిఘటించడం మర్చిపోయినాం, పిడికిలి బిగించడం మర్చిపోయినాం, పోరాడడం మర్చిపోయినాం, ప్రశ్నించడం మర్చిపోయినాం, కలవడడం మర్చిపోయినాం. మరవకూడదు ఏదైందో అన్నీ మర్చిపోయినాం సోదరులారా. మనం మరొక వారు భారతదేశం యొక్క పునర్వైభవం ఏదైతే కలగన్నాడో, మహారాణా సాంగా, మహారాణా ప్రతాప్, మహారాణా కుంభార్, చౌదరి రంజిత్ సింగ్, శివాజీ కంటే ముందు కూడా ఎన్నో తరాలు ఉన్నాయి. ఈ భారతదేశ ఇతిహాస చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పేర్లు అవి. తమ జీవితాన్ని తృణప్రాయంగా నిన్న మొదటి వరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ, తానాజీ, సావర్కర్. ఎన్నడన్నా మన పిల్లలకు మన హిందుత్వం యొక్క పరిచయం చేసినామా? సావర్కర్ ఎన్నేళ్ళు కలపని జైల్లో ఉన్నాడు. ఇద్దరే వ్యక్తులకు చెప్తారు, వాళ్ళు భారతదేశానికి చాలా అన్యాయం చేసినారు. వర్తమాన పరిస్థితుల్లో మన బిడ్డలకు చెప్తే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కథానాయకుల పేర్లు అంటే టక్కున 10 మంది చెప్తారు.
హిందీ చిత్రసీమ నుంచి కథానాయకుల పేర్లు చెప్పమంటే 10 మంది చెప్తారు. నీ దేశం గురించి సర్వసంగం త్యాగం చేసిన ఆ మహావీరుల పరిచయం మీరు చేసినారా మీ పిల్లలకు? ఎక్కడన్నా హిందూ అనే చెప్పుకోవడానికి మన పరిచయం చేస్తలే. నేను వెళ్తా మార్కెట్కి దేవుని అనుష్ఠానం చేయడానికి, ఆ శివునికి అభిషేకం చేయడానికి పూలు పండ్లు కొనాలంటే ఎవరి దగ్గర కొనాలి నాకు అర్థం అవట్లేదు. ఒక్కొనికి ఒక బొట్టు లేదు, ఇట్లా చేయికి కట్టుకోవడానికి అక్కడ ఉంది ఓం నమో నారాయణ అని కాశీ దారం ఉంది. ఎవడు ఒక దారం కట్టుకోవడం లేదు, ఒక బొట్టు లేదు. ఇంతకుముందు మన స్త్రీలు ఇట్లా అనేది, అయ్యో నా భర్త చనిపోయిండు, నా సువాసినత్వం పోయింది, ఓ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోలేను, ఓ కేదారేశ్వర వ్రతంలో కూర్చోలేను, ఏందిరా నా జీవితం ఎట్లయింది, ఒక కాళ్ళ పారాన్ని పెట్టుకోలేను, బొట్టు పెట్టుకోలేను. ఇప్పుడు ఎట్లా ఉన్నది మన పరిస్థితి? ప్రతి ఇంటి నుంచి పొద్దున్న ఒక 2 విధవరాల్లాగా బయలుదేరుతున్నారు. ఒక బొట్టు ఉండదు, ఒక కుంకుమ ఉండదు, ఒక గాజులు ఉండవు, ఒక కమ్మలు ఉండదు. ఏది హిందూ అని చెప్పేదానికి ఏది నిదర్శనం లేదు, మగవాళ్ళకు లేదు ఆధారం. ఏం మనకు నామోషియా? హిందువు అని చెప్పుకోవడానికి అంత కాని పని ఏం చేసినాం మనం? హిందువుగా పుట్టడం మనం నేరమా? వాళ్ళు 2 కిలోల బరువు ఉన్న హిజబ్ పూర్తిగా ధరిస్తున్నారు, టోపీ ధరిస్తున్నారు, వాడు ధరిస్తున్నారు. గర్వ్ సే కహో హమ్ హిందూ హై చెప్పండి ఒకసారి. గర్వ్ సే కహో హమ్ హిందూ హై చెప్పండి. గర్వ్ సే కహో హమ్ హిందూ హై. ఎప్పుడన్నా మీరు గుర్తుంచుకోండి, ఒక దేవాలయంకి వెళ్ళినరు, ఒక దగ్గర భజన జరుగుతుంది, రామ రామ అంటే పక్కోడు ఏమనుకుంటాడో రా, కృష్ణ కృష్ణ అంటే వాడు ఏమనుకుంటాడో. ఏంది వాడు అంటున్నాడు, నా మతాన్ని నువ్వు మారకుంటే, నా మతాన్ని అనుసరించకుంటే సర్ తన్సె జుదా తల మొండాన్ని లేపేస్తాడు అంటుండేవాడు. అంత గర్వంగా మనం చెప్పాలా? ఈరోజు మీకు ఒక సంకల్పం చేస్తాం, మీ అందరితోని కూడా ఉచ్చ స్వరంతోని ఈ కాలనీ మొత్తం వినిపించాలా. పిడికిలి బిగించి పైన చేయి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా, ప్రతి ఒక్కళ్ళు, నా దేశం ముందు, నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత. ఎప్పుడైతే మీరు నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత అన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? భరతమాత వైభవం ఆకాశాన్ని అంటుతుంది, సనాతన ధర్మం యొక్క వైభవం ఆకాశాన్ని అంటుతుంది. భవ్యమైన దివ్యమైన హిందువుగా నువ్వు నిలబడతావు. చూస్తున్నారు కదా, హిందువులందరూ ఏకతాటిపైన అయితే 21 రాష్ట్రాలలో మనం ఏం చేయగలిగినాం? బెంగాల్లో ఏం జరిగింది చూసినారు కదా. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలా, ఓటు ఎట్లా వేయాలో మనకు తెలియదు. మేము ఎప్పుడైనా మేము ప్రశ్నిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, హిందూ సమాజాన్ని. సోమవారం ఓటేసే సమయం ఉన్నది, సోమవారం ఓటు, సెకండ్ సాటర్డే వచ్చింది. వీడేం చేస్తాడు? భార్య పిల్లలను తీసుకొని పిక్నిక్ వెళ్తాడు, అత్తగారింటికి వెళ్తాడు. నీ యొక్క దేశ భవితవ్యాన్ని నిర్ణయించే సమయంలో, నీ జీవితాన్ని తలరాతను మార్చే సమయంలో నువ్వు ఇంత నిర్లక్ష్యమా, ఇంత నిర్లక్ష్యమా నీకు? ఈ ధర్మం పట్ల, ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల నీకు బాధ్యత లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? చచ్చిపోయిన ఓట్లు వేస్తున్నారు. ఒక్క ఇంటి నుంచి 50, 100. మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గమనించాలా. ఎప్పటి వరకు అయితే ఈ సనాతన ధర్మము, హిందుత్వము ఇవన్నీ నిలిచి ఉంటాయో అప్పటి వరకే మనము సేఫ్, మన భార్య పిల్లలు సమస్తం సేఫ్. ఎప్పుడైతే ఈ వర్తమాన భారతదేశంలో బెంగాల్లో జరిగినట్టు, కాశ్మీర్లో జరిగినట్టు, కేరళలో జరిగినట్టు హిందుత్వం అడుగంటిపోతే మన భార్య పిల్లలు, మన ఇల్లు వాకిళ్ళు, సంపద ఏవి కూడా నిలిచి ఉండవు. కాబట్టి మీరు చిన్న రోజు చేసి అనుష్ఠానం నుండి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా, ఒక తీర్థయాత్రకు పోయినప్పుడు, ఒక తిరుపతికి పోయినప్పుడు, ఒక కాణిపాకం పోయినప్పుడు, ఒక కాళహస్తి పోయినప్పుడు, ఒక శ్రీశైలం పోయినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా ఒక సంకల్పం చేసుకోవాలా. అది ఎట్లా? నా ఈ దేశంలో ఒక్క ఆడపిల్ల కూడా లవ్ జిహాద్కి గురి కావద్దు, ఒక్క ఆడపిల్ల కూడా లవ్ జిహాద్కి గురి కావద్దు. నా భారతదేశంలో ఒక్క లేగదుడ కానీ, నందీశ్వరుడు కానీ, గోమాత కానీ కబేలాలకు తరలద్దు. నా సనాతన ధర్మం నిలిచి ఉండాలా, నా మఠపీఠాలు నిలిచి ఉండాలా, నా మందిరం నిలిచి ఉండాలా.
నా దేశం నిలిచి ఉండాలా, నా సంస్కృతి, నా సాంప్రదాయాలు నిలిచి ఉండాలి. దాంట్లోనే నువ్వు ఉంటావు. కాకుండా ప్రత్యేకంగా ఈ విధంగా అర్చన చేసే అవసరం లేదు. ఎప్పుడైతే హిందూ సమాజం నిలిచి ఉంటుందో, హిందువు నిలిచి ఉంటాడో, ఈ ప్రపంచం అంతా కూడా పచ్చగా కలకలలాడుతూ చక్కగా ఉంటుంది. హిందుత్వమే లేని నాడు గురుస్థానానికి కామము, క్రోధము, డబ్బు, సంపద ఇది గురుస్థానం అవుతుంది. హిందూ అనేవాడు ఉన్నంత వరకు, హిందూ సమాజం ఉన్నంత వరకు కూడా ఆ పరమేశ్వరుడే, శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుని రూపంలో, గురు రూపంలో నిలిచి ఉంటాడు. కాబట్టి సమయాభావం వలన ఒక 2 ముఖ్య విషయాలు చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. నేను చెప్తా పోతే ఒక రోజంతా గడుస్తుంటుంది. నేను ఎప్పుడు కూడా మళ్ళొకసారి చెప్తున్నా, మన హిందూ సమాజం ఇది మానుకోవాలా. చేతికి ఒక మైక్ దొరికింది, ఊగిపోవద్దు. ఆ మైక్లో ఒక 1000 విషయాలను చెప్పినావు. నీ జీవితంలో 2 విషయాలన్నా నువ్వు బోధించిన 2000 వాటలలో ఒక్కటైనా ఆచరించినవా? మన ఈ ప్రస్తుత జీవితంలో భారతదేశం ఈ స్థితికి రావడానికి కారణం ఏమైందంటే, అనుష్ఠాన వేదాంతాన్ని పక్కన పెట్టినాం మనం. అనుష్ఠాన వేదాంతాన్ని పక్కన పెట్టి పుట్టి మాటలకే పరిమితమైనం. కొల్లేటి తావున ఆ చివరి నుండి ఈ చివరి వరకు వీడు మాటలు స్టార్ట్ చేస్తే ఆగతుంది పొద్దు నుంచి సాయంత్రం. ఆ 10,000 చెప్పిన మాటంలో ఒక్కటైనా అది ఆచరణకు వచ్చి ఉంటే ఈ దేశం యొక్క వైభవం వేరే విధంగా ఉండాలి. వాళ్ళు స్పందిస్తున్నారు. అన్యమతస్థులు, జిహాదీలు, ఎడారి మతస్థులు. మనం స్పందించట్లేం. వారు ఆచరణవాదులైనరు, మనం ఆచరణ శూన్యులమైనం. కాబట్టి హిందువుకి 4 ముఖ్యమైన పరిచయాలు ఉంటాయి. మీరు హిందువు అవునా కాదా అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఇప్పుడు 28వ తేదీ నేను ఎక్కడ పోయినా బహాటంగా మాట్లాడతాండి. బహాటంగా ఎన్నో కోట్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటా. నేను ఎక్కడ పోయినా ధైర్యంగా, శక్తివంతంగా, సూటిగా హిందుత్వం గురించి మాట్లాడతా. అది నా అలవాటు. నాకు కోల్పోవడానికి ఏం లేదు. నాకు భార్య లేదు, బిడ్డ లేదు, కోల్పోవడానికి ఏమీ లేదు. కాబట్టి నేను సూటిగా మాట్లాడతా. కాబట్టి ఈ 28వ తేదీ బక్రీద్ ఉన్నది. వేలాది గోమాతలు తరలుతున్నాయి అక్రమంగా. గట్కేసర్ హైవే, విజయవాడ హైవేలో మీకు కలేజా ఉన్నది, ధైర్యం ఉన్నది, డైరెక్ట్ అటాక్ చేయండి. మీరు నా గోమాత 1977 సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది ఒక్క గోమాతను కూడా వధించడానికి. ఎందుకు మరి ఇక్కడ గోమాతలు వధించబడుతున్నాయి? ఎందుకంటే హిందువు చేవజచ్చినవాడు ప్రశ్నించడు అనే ఒక గవర్నమెంట్కి తెలుసు. ఇంతకుముందు చెప్పినా కదా, గణపతి నవరాత్రులు అవుతున్నాయి, దేవీ నవరాత్రులు అవుతున్నాయి, వాళ్ళు వచ్చి మనని ప్రశ్నించి బంద్ చేసి వెళ్తున్నారు. 2 కానిస్టేబుల్ వచ్చి. మనం ప్రశ్నించినామా ఎప్పుడన్నా? రోడ్డు మధ్యలో బట్టి పెట్టినాడు రంజాన్కి, 1 రోజులు పెడతాడు. మనం 9 రోజులు పెడతాం నవరాత్రులకు. ఏ పోలీసుడు వచ్చి వాడిని అడగాడు. ఎందుకు అంటే ఎంబడేవాడు 100 మంది వస్తారు మాట్లాడడానికి, మనం రాము. ఒక తురకవానికి, వాని మతానికి చిన్న ఆపద వస్తే వాడు ప్లంబింగ్ పని చేస్తుంటాడు, ఆ ప్లంబింగ్ పని వదిలేసి వచ్చేస్తాడు. పెయింటింగ్ పని చేస్తుంటాడు, అది వదిలేసి వచ్చేస్తాడు. మగ్గం వర్క్ చేస్తుంటాడు, అది వదిలేసి వచ్చేస్తాడు. వాడు ఆటో నడుపుతుంటాడు, ఆటో తీసుకొని వస్తాడు. ఏ పని చేస్తున్నా వాడు వదిలేసి వస్తాడు. మనం వస్తామా? మనం వచ్చిన నాడు సనాతన ధర్మం నిలుస్తుంది, ఇంకా వేరే మాట లేదు. మా అబ్బాయిని హాస్టల్లో దింపడానికి వెళ్తున్నానండి, స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తున్నానండి, మార్కెట్కి వెళ్తున్నానండి, మా ఆవిడని అత్తగారింటికి వదిలేయడానికి వెళ్తున్నానండి. ఇట్లాంటి నిమిషాలు వద్దు. సనాతన ధర్మం నిలవాలంటే మీరు కదలాలా. హిందూ ఆడబిడ్డ రోడ్డు మీద వెళ్తుంటే చెరపట్టిండి ఒక తురుకోడు. బోయిన్పల్లిలో మొన్న 15 రోజుల కింద హనుమాన్ చాలీసా పెట్టుకుంది ఒక హిందూ స్త్రీ తన దుకాణంలో, సెల్ ఫోన్లో, లౌడ్ స్పీకర్లో కాదు. 10 మంది జిహాదీలు, 50 మంది జిహాదీలు వచ్చి ఆమెను తీవ్రంగా గాయపరిచిండు. సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. రేపు మీ ఇంట్లో విశ్వ సహస్రనామం పెట్టుకుంటారు, వాడు వస్తాడు, దారిన పోతుంటాడు, నాకు ఇష్టం లేదు, ఇనిపియద్ది ఇది అని. ఏంది మన పరిచయం? కాబట్టి మొదటిది గో సంరక్షణ, రెండవది ఒక హిందూ దుకాణం పైన దాడి జరిగింది. హిందీ దుకాణం పైన, దేవాలయం పైన.
వైకుంఠ ఏకాదశికి మనం దేవాలయం వెళ్ళాం మొన్న. నేను ఒక వైష్ణవాలయం రామాలయం దగ్గరికి వెళ్ళిన 2 కిలోమీటర్ల వరకు లైన్ ఉన్నది. అదే దేవాలయం పైన ఒక వారం తర్వాత జిహాదీలు వచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసిర్రు, నేలమట్టం చేసిర్రు. నేనే వెళ్ళిన హనుమాన్ బండ, చంద్రాయణ గుట్ట సంప్రోక్షణ చేసి వచ్చిన. కాబట్టి జిహాదీలు ఏం చేస్తున్నారు? మనం నలుగురం, మనకు 40. మనం ఏమంటున్నాం? మేమిద్దరు, మాకిద్దరు. ఆ ఇద్దరు కూడా ఫారెన్లో ఉంటారు. ఏంది వీని పరిచయం? ఇక వీని ఆస్తులన్నీ కూడా జిహాదీలు వచ్చి ఆక్రమించుకుంటారు. కాబట్టి మీరు మొట్టమొదట హిందువులాగా పరిచయం చేయాలి. హిందువులాగా పరిచయం చేయాలి. తిలకం ధరించాలా, గాజులు వేసుకోవాలా, కమ్మలు వేసుకోవాలా. సిగ్గుపడద్దు. జై శ్రీరామ్ అనడానికి కూడా సిగ్గుపడలేదు. ఎప్పుడైతే సనాతన ధర్మానికి హాని జరిగిందో, ఎప్పుడైతే మన దేవాలయం పైన దాడి జరిగిందో, ఒక 500 మంది అక్కడ నించి ఉండాల. దాడి జరిగిన హిందూ కుటుంబం అనుకుంటుంది నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, మీరు 500 మంది వచ్చినారు, ఎందుకు చావాలి, నేను మీతో పాటు కలిసి పోరాడతా. ఒక జీవితేచ్ఛ, ఒక సంకల్పం అనేది ధైర్యం ఇస్తుంది. మనమందరం కూడా, నేనున్న సోదరా, అప్పుడు నేను ఇక్కడ వేరే పని మీద పోయినా, అమ్మ అప్పుడు నీ ఇంటిపైన దాడి జరిగింది, ఇప్పుడు నీ అన్నలం తమ్ములం సోదరులం అందరం ఉన్నాం, చూద్దాం ఎవడు నీ పైన దాడి చేస్తాడో. అది హిందూ యొక్క పరిచయము, అది మాత్రమే హిందూ యొక్క పరిచయం. హిందూ ట్యాక్స్ పేర్ల డబ్బుతోని ఎల్బీ స్టేడియంలో కోట్లాది రూపాయల డబ్బు పెట్టి నువ్వు ముసల్మాన్లకు విందులు ఇస్తావు, వినోదాలు ఇస్తావు, రంజాన్ గిఫ్ట్ ఇస్తావు, క్రిస్టియన్ వాళ్ళకి ఏం చేస్తావు? క్రిస్మస్ తోఫాలు ఇచ్చినావు. ఎప్పుడన్నా మా హిందువులకు ఇచ్చినవా నువ్వు? ఎప్పుడన్నా మా ఆంజనేయ స్వామి వారి మాలలు వేసుకున్న వాళ్ళకి ఎప్పుడన్నా పులిహోర పెట్టినారా మీరు? అయ్యప్ప స్వామిలోకి ఒక అరటిపండు పెట్టినారా మీరు? కోట్ల రూపాయల ట్యాక్స్ పేర్లతోని మనం ప్రశ్నిస్తున్నామా? మనం గమనిస్తున్నామా? మనకు ఓటు ఎట్లా వేయాలో కూడా తెలియదు. ప్రభు శ్రీరాముని పరిచయం చేసినారు. 500 సంవత్సరాల తర్వాత ప్రభు యొక్క శ్రీరాముని మనకు భవ్యమైన దివ్యమైన దేవాలయాన్ని ఇచ్చినారు. మన హిందువులకు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో మనకు తెలియదు. మనం ఎట్లా విడిపోయినాం? కులాల పరంగా, ప్రాంతాల పరంగా, భాషా పరంగా, ఇన్ని వరంగా మనం విడిపోయి ఉన్నాం. జనాభా నియంత్రణ హిందువులపైనే జరిగింది, మీకు తెలియదు. అది ఏ ఒక్క మతస్థులు పాటించలే, హిందువులు మాత్రమే పాటించారు కుటుంబ నియంత్రణ. మన జనాభా సగానికి తీసుకొచ్చినారు, వాళ్ళు పెరుగుతున్నారు. ఇంకొక ముఖ్యమైన ఒక విషయం చెప్పి, కటువైన మీకు బాధ కలిగిస్తుంది, ఆ విషయం చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తా. నేను వచ్చినందుకు ఈ సఫలత చెందింది అనుకుంటా. రానున్న 10 సంవత్సరాల్లో జనాభాలో పూర్తి స్థాయిలో మార్పులు జరుగుతుంది. భౌగోళిక పరిస్థితులు మొత్తం మారిపోతాయి. చెప్పినా కదా, మనం నలుగురం, మనకు 40 వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు హిందువులు? మనమిద్దరం, మనకిద్దరు. ఆ ఇద్దరు కూడా ఫారెన్లో ఉంటారు. ఏమవుతుంది అప్పుడు? ఓటు హక్కు మనకు ఉండదు. ఇక మన ఓటు హక్కు వాళ్ళే వేస్తారు. ముసల్మాన్ రాష్ట్రాలన్నీ కూడా ముసల్మాన్ల యొక్క రాష్ట్రంలో ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నది, అన్యం వేరే వాళ్ళది, మొత్తం వచ్చేస్తారు. హిందూ నాయకుడు ఎప్పుడు కూడా హిందూ గురించి ఆలోచించాడు, గుర్తుంచండి. ఆంధ్రప్రదేశ్లో ఏ పూజారికి జీతాలు లేవు. మౌల్వీలకు, ముల్లాలకు సౌదీ అరేబియా పోయి మక్క యాత్ర చేయడానికి ఒక్కొక్కరికి 50,000 ఇచ్చిండు. ఎప్పుడన్నా నా కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర చేయడానికి హిందూకి ఎవరైనా ఇచ్చినట్టు మీకు తెలుసా? తెలియదు. కాబట్టి చిట్ట చివరి వాక్యం, భౌగోళిక పరిస్థితులలో మార్పులు వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే, మనము 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతికి దిగజారుతాం. ఇదే విధంగా అన్యమతస్థుల యొక్క, ముసల్మాన్ల యొక్క జనాభా విస్ఫోటం జరుగుతున్నది. హిందువుకి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చే వరకు ఒక్క పిల్ల దొరుకుతలేదు. ఒక్క పిల్ల. 40 ఏళ్ళు వచ్చినాయి హిందువుకి, వానికి పెళ్ళి అయితే లేదు. వాడు ఏం చేస్తున్నాడు? 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 16 ఏళ్ళ పిల్లలను ట్రాప్ చేసి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచే ట్రాప్ చేసి తీసుకెళ్తున్నారు. వాళ్ళకున్న 4 భార్యలు కాకుండా ఇంకా 4 కీప్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు జనాభా విస్ఫోటనం అవుతుంది. ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏ షాప్లో ఏ వస్తువు చూసినా ఉమ్మి వేయని పండ్లు కానీ, పూలు కానీ మనకు దొరకవు, యూరిన్ పోయని వస్తువులు కానీ మనకు దొరకవు. మన జనాభా తగ్గిపోతుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో యొక్క హిందువుల పరిచయం ఎట్లా ఉంది ఇప్పుడు అంటే, అక్కడ చెత్త పడేయడానికి మున్సిపాలిటీలో మేము పడేయము, మాకు డ్రైనేజ్ పని చేసేవాళ్ళు,
షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, సినిమా థియేటర్స్లో పాకీ పని చేసే వాళ్ళు హిందువులు ఉండాలి కాబట్టి వాళ్ళని ఉండనిస్తున్నాం. మొత్తము అంతం చేయలేదు, వాళ్ళని కొంచెం మందిని ఒక 20% అట్లా పెట్టుకున్నాం, 10%. ఎందుకంటే గార్బేజ్ ఎత్తిపోయాలా, ఇంట్లో సర్వెంట్ కావాలా, పై కన్నలు గడగాల, డ్రైనేజీలు గడగాల, మునిగి తీయాలా, అందుకు కాబట్టి ఉంచుతున్నాం. పాకిస్తాన్లో అట్లనే జరుగుతుంది, బంగ్లాదేశ్లో అట్లా జరుగుతుంది. 10 ఏళ్ళ తర్వాత మన పరిచయం ఏమింటుందో ఆలోచించండి. సుదీర్ఘంగా ఇంక వెళ్ళడానికి, నేను డెప్త్కి వెళ్ళడానికి ప్రయత్నించాను. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితి భయానకం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు హిందువు మార్పు చెందాలా. మొట్టమొదట నీ ఇంటిపై పక్కన దాడి జరిగితే కూడా వీడు జరగడు, ఒక దొంగ వచ్చి దాడి జరిగితే జరగరు. చక్రాలు కట్టుకున్నట్టు హిందువు ప్రతి ఒక్క విషయంలో స్పందించాలి. ఈరోజు హిందూ సమ్మేళనంకి వచ్చినావు కదా, సికింద్రాబాద్ తాడుబంద్ ఆంజనేయుల పైన ఏమన్నా చిన్న ఒక ఈగ వలినా మీరు ఒక 1000 మంది వెళ్ళాలి, అప్పుడు మాత్రమే మీరు హిందువులు అవుతారు. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఒకసారి జయ జయ ధ్వానాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. సియావర రామచంద్రకి, పవన సుత హనుమాన్కి, గంగా మాతకి, గోమాతకి, తులసి మాతకి, అఖండ భారత్కి. భగవద్గీత నుంచి మనము 700 శ్లోకాలు పఠిస్తున్నాం. మీరు పఠించవలసిన ఒక్క శ్లోకం గుర్తు చేస్తాం మీకు, ఒకటే శ్లోకం. అది అర్థం చేసుకుంటే యావత్ భగవద్గీతను అర్థం చేసుకున్నట్టు, శ్రీకృష్ణ అర్జునుని యొక్క సంవాదాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నట్టు. ఆ శ్లోకం శ్రద్ధగా వినండి. క్లైబ్యమ్మా స్మగమ పార్థ నైతత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తోత్తిష్ట పరంతప. అర్జున, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ మోహము, ఈ పిరికితనము, ఈ బలహీనత? లేచి యుద్ధం చేయి, నీ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు, బ్రహ్మ తేజస్సు క్షాత్ర వీర్యాన్ని ప్రదర్శించు, యుద్ధం చేయి, యుద్ధం చేయి. ఇది ఒక్కటి తీసుకోవాలి. ఎక్కడైనా హిందూ అంటే మీ ప్రథమ లక్ష్మణం మొట్టమొదట ప్రశ్నించాలి, పిడికిలి బిగించాలి, కలబడాలి, గెలవాలి. అది మాత్రమే హిందూ యొక్క పరిచయం. జై శ్రీరామ్.